గౌరీ గారు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇక్కడ. ఐడియాలజీ కోసం పనిచేసేవాళ్ళు, గెలుపు కోసం పనిచేసేవాళ్ళు, అంటే గెలుపు కోసం అనేటువంటి వాళ్ళు అనేది రెండు ఉంటాయి. మాలాంటి వాళ్ళందరూ ఐడియాలజీ కోసం పనిచేస్తాం, గెలవటం కోసం వేరే వాళ్ళు బయట నుంచి వస్తారు, వాళ్ళు గెలిస్తే గెలుస్తారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఈ రెండు కేటగిరీస్ ఉన్నాయి అనేది ఒక డిమార్కేషన్ చేసి కొత్త డిబేట్ కి తెరలేపారు గౌరీ గారు. ఎట్లా చూడాలి? అజపూర్ గారు 1 minute. గౌరీ గారు ప్రతి పార్టీలో ఉంటారు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో చూసాము, చాలా మంది కమిటెడ్ గా ఉన్నారు, వాళ్ళ సీట్ రాలేదు, వాళ్ళు అట్లానే కంటిన్యూ అవుతారు. క్లాసిక్ జీ నిరంజన్ ఉన్నారు, 4 ఏళ్ల నుంచి కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ వర్కరు. కానీ పాపం ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ లేదు, ఒక టికెట్ లేదు, ఏమి అట్లానే ఉన్నారు. సేమ్ థింగ్ భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది కమిటెడ్ గా పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిన్న మొన్న పార్టీ బీఆర్ఎస్ నుంచి పార్టీ జాయిన్ కాగానే వాళ్ళు టికెట్ ఇచ్చేసింది, వాళ్ళు కంటెస్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పార్టీలో ఇంకొక అంశం కూడా ఇక్కడ గౌరీ గారు, ఇంకొక అంశం కూడా ఇందాక తాడూరు గారు చెప్పింది ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ రెండు. ఒకటేమో అల్జాపూర్ గారు చెప్పింది ఒక యాంగిల్, అంటే మీ కొంతమంది పార్టీ ఐడియాలజీ కోసం పనిచేస్తారు తప్ప ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు క్యాండిడేట్గా సూటబుల్ కాదు అనే ఒక యాంగిల్. రెండోది అధికారంలో 10 సంవత్సరాల అధికారంలో పార్టీకి అభ్యర్థుల కొరత అంటాడుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చి 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన పార్టీకి లోక్సభ అభ్యర్థుల కొరత ఉంది. కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీకి అభ్యర్థుల కొరత ఉంది. 3 పార్టీలకి అభ్యర్థుల కొరత ఉంది అనేటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ క్యాండిడేట్స్ లేరు. బీఆర్ఎస్ పార్టీలు కూడా కంటెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, జనరల్ పర్సెప్షన్ ఏంటంటే ఎంపీగా అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే గ్యారంటీ మోడీ పేరు మీద గెలవచ్చు అని ఒక బాగుంది. కానీ క్యాండిడేట్ దొరకడం లేదు కదా. బీజేపీలో కూడా క్యాండిడేట్స్ వన్ బై వన్ మాట్లాడదాం. గౌరీ గారు కంప్లీట్ చేయండి. గౌరీ గారు ఒక్క నిమిషం, అల్జాపూర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, 1 minute. గౌరీ గారిని కంప్లీట్ చేయండి. మీ దగ్గర సిగ్నల్స్ చాలా డల్గా ఉన్నాయి, క్వాలిటీ లేదు. జైరాబాద్ బీబీ పాటిల్ గారు ఉండేది, బీఆర్ఎస్ మొన్నటి వరకు 2 terms బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. ఈసారి డౌటే ఉండేది, గెలిచాడో లేదో అనుకున్నాడు. భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యాడు. ఇమీడియట్లీ 3rd day మనకి టికెట్ వచ్చేసి రాములు సిట్టింగ్ ఎంపీ చాలా మంది బాబురావు కాదని నాగేష్ ఇచ్చారు. జనరల్లీ ఒకటి ఏంటంటే ఫైనాన్సెస్, ఒకటి పార్లమెంట్ సీట్ అంటే డెఫినెట్ గా ఆల్మోస్ట్ ఒక 70 కోట్లు 100 కోట్లు కావాలని ఆల్మోస్ట్ ఒక అంచనా, దానికంటే ఎక్కువనే కావచ్చు, చెప్పలేము. పార్టీ ఎంత భరిస్తుంది, లేదా పార్టీ చెప్పొచ్చు లేదు మీరే భరించాలి, మీరే చూసుకోవాలంటే అంత డబ్బులు కూడా ఉండాలి కదా అందరి దగ్గర. అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది పార్లమెంట్ కంటెస్ట్ చేయాలని, కానీ డబ్బులు కూడా పెట్టుకోవాలంటే మళ్ళీ అందరు చాలా మంది వెనక మంది అవుతారు. కాబట్టి పార్టీ ఎవరైతే డబ్బులు పెట్టుకుంటారో, కొంచెం నోన్ ఫేస్ ఉందో, ఎమ్మెల్యే కంటెస్ట్ ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకోని జనరల్ గా అన్ని పార్టీలు అవే చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అదే చూస్తా ఉన్నారు, కొంచెం నోన్ ఫేసెస్ ఉండి ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు టికెట్ ఇచ్చేద్దాము. బీజేపీ అదే చూస్తుంది. బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ బాబు వాళ్ళు కంటెస్ట్ చేద్దామన్నా కూడా చాలా మంది భయపడి కంటెస్ట్ చేస్తున్నారు, డ్రాప్ అవుతున్నారు, చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు. కాబట్టి పార్టీ మెయిన్ ఫైనాన్సెస్ ఒకటి, కొంచెం విజిబుల్ ఫేస్ ఉండాలి, అండ్ సెకండ్ పార్టీ టికెట్ ఇవ్వాలి. ఈ 3 చూడాలి. పార్టీ ఏంటంటే కొంచెం విజిబుల్ ఫేస్, వేరే పార్టీలో కూడా కొంచెం విజిబుల్ ఫేస్ ఉందంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తా ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే గెలుపు ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకు ఆల్రెడీ నోన్ ఫేస్ ఉంది, కాబట్టి ఆయనకే టికెట్ ఇచ్చినామని చెప్తా ఉన్నాం. కానీ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఏళ్ల నుంచి పార్టీలో పని ఉన్నారనుకో, వాళ్ళు చాలా రిజెక్ట్ అయిపోతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డబ్బులు లేవు, మేము కంటెస్ట్ చేయలేము, మాకు ఎందుకు ఇవ్వాలి కానీ వాళ్ళు కూడా డ్రాప్ అయిపోతాం. 3 పార్టీలు ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. ఒక్కసారి అల్జాపూర్